జేఈ అడ్వాన్స్డ్ మార్క్స్ మీ అందరికీ ఇప్పటికీ తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్ ప్లస్ ర్యాంకింగ్ ఆఫ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ర్యాంకింగ్ అవి చూసాము. ఇప్పుడు ఐఐటీస్ ర్యాంకింగ్ చూద్దాం. టైటిల్ టాప్ 10 ఐఐటీస్ అన్నా కూడా మనం టోటల్ ఐఐటీస్ ర్యాంకింగ్ చూద్దాము. అయితే ఎవరైతే ఐఐటీస్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ వెళ్ళట్లేదు, జస్ట్ ఐఐటీస్ లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ డెసిషన్ మ్యాట్రిక్స్ నన్ను అడిగితే కొంచెం సింపుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉన్న 23 ఆప్షన్సే మీరు చూడవలసింది. బేసికలీ బ్రాంచ్, కాలేజ్ ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మీకు కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఐఐటీస్ తో పాటు ఎన్ఐటీస్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే మీకు కాంప్లికేషన్ వస్తుంది. సో ఓన్లీ ఐఐటి పరంగా మీరు చూసుకుంటే బేసికలీ ఈ ర్యాంకింగ్ ఎలాగ ఇవ్వాలి అన్నది ఒక డౌట్. అయితే అగైన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే అవైలబుల్, బట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పాత వీడియోస్ లో కూడా నేను చెప్పాను, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో ఐఐటి బాంబే ఈస్ ద మోస్ట్ పాపులర్. ర్యాంక్ నంబర్ 1 ఎక్కడికి వెళ్తాడు అంటే ఐఐటి బాంబేకి వెళ్తాడు. కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో నంబర్ 1 ఏమో ఐఐటి మెడ్రాస్, నంబర్ 2 ఏమో ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే ఏమో నంబర్ 3. సో అందుకోసం మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వల్ల, ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పారామీటర్స్ వేరు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం చేశాను నేను, వాట్ డిడ్ ఐ డూ, నేను ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ ర్యాంకింగ్ మాదిరిగానే కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్ రౌండ్ 6, రౌండ్ 5 ఐఐటీస్ క్లోజింగ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ తీసుకొని దాని ప్రకారం సార్ట్ చేసి ఈ ర్యాంకింగ్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ ర్యాంకింగ్ ప్రిపేర్ చేసినప్పుడు నేనేం చేశానంటే కొంచెం గ్రూపింగ్ చేశాను. ఆ గ్రూపింగ్ మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఆ గ్రూపింగ్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఐఐటీస్ అన్ని, ఆ గ్రూప్ లో ఉన్న ఐఐటీస్ ఆల్మోస్ట్ దగ్గరే ఉండాలని చెప్పాలి. సో మీరు ఒక బ్రాంచ్ తీసుకున్నారు, ఒక బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మెడ్రాస్ ఇవి ఉంటాయి. సో ఒక దాంట్లో కంప్యూటర్ సైన్స్ రాకపోతే నెక్స్ట్ అదే గ్రూపింగ్ లో కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ బ్రాంచ్ కి, ఆ నెక్స్ట్ బ్రాంచ్ కి వెళ్ళొచ్చు వితౌట్ చేంజింగ్ ద బ్రాంచ్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. సో లెట్స్ లుక్ ఎట్ ద టాప్ 5. ఫస్ట్ టాప్ 5 ఒక ఫస్ట్ గ్రూప్ ఏంటంటే టాప్ 1 to 5 ఐఐటీస్. సో ఇక్కడ ఏంటుంది, ఐఐటి బాంబే ఉంది, ఐఐటి ఢిల్లీ ఉంది, ఐఐటి మెడ్రాస్ ఉంది, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి ఖరగ్పూర్. సర్ప్రైజింగ్లీ ఐఐటి ఖరగ్పూర్ ఇస్ ద ఓల్డెస్ట్ ఐఐటి, 1951. కాకపోతే ర్యాంకింగ్ లో 5th లెవెల్ కి పడిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకో 2-3 ఏళ్లు పోయిన తర్వాత మన హైదరాబాద్ ఐఐటి కూడా ఇట్ విల్ ఓవర్టేక్ ఖరగ్పూర్. సరే, అది వేరే విషయం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే ఇది కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్, ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్. సో కంప్యూటర్ సైన్స్ ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఏంటి చూస్ చేసుకున్నాడు అంటే కంప్యూటర్ సైన్స్ అట్ ఐఐటి బాంబే ర్యాంక్ 1. 67 ఆల్ ఇండియా 67 తో క్లోజ్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ అట్ ఐఐటి బాంబే. కాకపోతే ఇందాక చెప్పాం కదా, ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఈజ్ ఓన్లీ 3, whereas ఐఐటి మెడ్రాస్ ఇస్ 1. సో ఇప్పుడు ఐఐటి ఢిల్లీ క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 118, ఐఐటి మెడ్రాస్ క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 148, ఐఐటి కాన్పూర్ క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 238, ఐఐటి ఖరగ్పూర్ క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 279. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ. సో ఈ 5 ఒక రకంగా ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ ఆబ్వియస్లీ ఆర్ సుపీరియర్ టు సెకండ్ ఆర్ whatever. సో ఈ ర్యాంకింగ్ ఇలాగ వచ్చింది. సో ఈ గ్రూప్ లో మీరు ఏం చేయొచ్చు, బ్రాంచ్ స్పెసిఫిక్ అనుకుంటే, ఇఫ్ యు ఆర్ స్పెసిఫిక్ అబౌట్ బ్రాంచ్, నేను ఏ ఐఐటీనా పర్వాలేదు కంప్యూటర్ సైన్స్ కావాలి అంటే మీరు ఫస్ట్ చాయిస్ ఐఐటి బాంబే ఇవ్వాలి, సెకండ్ చాయిస్ ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ ఇవ్వాలి, థర్డ్ చాయిస్ ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత రాదర్ దెన్ గోయింగ్ టు ద సెకండ్ గ్రూప్, ఆ తర్వాత మీరు యూ కెన్ గివ్ ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. సో ఈ గ్రూపింగ్ అందుకోసం చేశాను. విత్ ఇన్ దిస్ గ్రూప్ మీరు బ్రాంచ్ ఒకటి తర్వాత ఒకటి పెట్టుకొని ఆ తర్వాత ఫైనలీ నెక్స్ట్ బ్రాంచ్ కి వెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్. ఆ తర్వాత 6 to 8 ఐఐటీస్, ఇది ఒక గ్రూప్. నంబర్ 6 to నంబర్ 8 ఏమేమి ఉన్నాయి ఇందులో, ఐఐటి రూర్కీ, ఐఐటి గువాహటి, ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్ సెకండ్ జనరేషన్ ఐఐటి, కానీ ఇవన్నీ సెకండ్ జనరేషన్ ఐఐటీస్ ఎప్పుడు 2008 లో స్టార్ట్ అయ్యాయి. కానీ బికాస్ ఆఫ్ లొకేషనల్ అడ్వాంటేజ్, బికాస్ ఆఫ్ ది డైరెక్టర్, ది ఫౌండింగ్ డైరెక్టర్ దేశాయ్ గారు అని వెరీ డైనమిక్ డైరెక్టర్, లాట్ ఆఫ్ అదర్ అడ్వాంటేజెస్ వల్ల
చాలా ముందుకి వచ్చింది. హైదరాబాద్ ఇస్ అ కాస్మోపాలిటన్ సిటీ, ఐటీ హబ్. వీట్ ఆల్ దీస్ రీజన్స్ వల్ల ఐఐటి హైదరాబాద్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ కి వచ్చింది. సో నెక్స్ట్ రౌండ్ లో ఇవన్నీ మీరు క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. కంప్యూటర్ సైన్స్ ఐఐటి రూర్కీ క్లోజింగ్ ర్యాంక్ 412 అండ్ ఐఐటి రూర్కీ చాలా చరిత్ర ఉంది. ఐఐటి రూర్కీ యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ 1847 లో స్టార్ట్ అయింది, బ్రిటిష్ టైంలోనే స్టార్ట్ అయింది. 2002లో దానికి ఐఐటి స్టేటస్ ఇచ్చారు. ఐఐటి గౌహటి గాట్ స్టార్టెడ్ ఇన్ 1995. ఐఐటి హైదరాబాద్ మొన్న 2008 లో స్టార్ట్ అయింది. అయినా కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ గ్రూప్ అని చెప్పాలి. క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వచ్చింది? 412, 654, 674 ఇది క్లోజింగ్ ర్యాంక్. ఆల్మోస్ట్ ఐఐటి హైదరాబాద్, ఐఐటి గౌహటి, నన్ను అడిగితే ఐఐటి హైదరాబాద్ ఇస్ బెటర్ దాన్ ఐఐటి గౌహటి ఇన్ సమ్ రెస్పెక్ట్స్ అని చెప్పాలి. అండ్ కొంతమంది అలా ప్రిఫర్ కూడా చేస్తున్నారు. కానీ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం కొంచెం మార్జిన్, పెద్ద డిఫరెన్స్ లేదు. 644 అండ్ 674 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇట్ ఈస్ దేర్. కానీ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ చూడండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఐఐటి రూర్కీ ఇస్ అట్ 5, దిస్ ఇస్ అట్ 7, ఏది గౌహటి ఇస్ అట్ 7 అండ్ హైదరాబాద్ ఇస్ అట్ 8. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో ఈ మూడిట్లో మీరు ఒక బ్రాంచ్ తీసుకున్నారండి, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, ఐఐటి రూర్కీలో రావట్లేదు. సో నెక్స్ట్ యూ గివ్ ఐఐటి గౌహటి, నెక్స్ట్ యూ గివ్ హైదరాబాద్. ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళి మళ్ళా ఈ రకంగా మీరు యూ కెన్ గివ్ యువర్ ఆప్షన్స్. నెక్స్ట్ 9 to 12, నెక్స్ట్ బ్యాండ్ ఆర్ నెక్స్ట్ గ్రూపింగ్ ఇస్ 9 to 12. ఐఐటి వారణాసి, ఇంతకుముందు బనారస్ హిందూ యూనివర్సిటీ అనేవారు, స్టార్టెడ్ ఇన్ 1919. ఇది కూడా బ్రిటిష్ టైంలోనే స్టార్ట్ చేశారు. 1919 బనారస్ హిందూ యూనివర్సిటీ. 2012 లో దీనికి ఐఐటి స్టేటస్ వచ్చింది. ఓపెనింగ్ ర్యాంక్ చూడండి 656, క్లోజింగ్ ర్యాంక్ 1079. ఆ తర్వాత ఐఐటి ఇందోర్, ఆ తర్వాత ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపార్. ఈ 4 ఒకటే గ్రూప్ అని మనం అనుకోవచ్చు. విత్ ఇన్ దిస్ గ్రూప్ మీరు ఒక బ్రాంచ్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ కి వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే దే ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి. వారణాసి ఏమో 15, తర్వాత ఇందోర్ ఏమో 14, గాంధీనగర్ ఏమో 18 అండ్ రోపార్ ఈజ్ అట్ 22. సో ఇది ఇప్పుడు ఒక కాంప్లికేషన్. బిట్స్ పిలానీ, మీకు పిలానీ వస్తే, పిలానీలో మీకు సిఎస్సి వచ్చింది అనుకోండి, వీటితో పాటు ప్యారలల్ గా మీరు పిలానీ కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఫస్ట్ 2 గ్రూప్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ ప్రిఫర్ పిలానీ, ప్రొవైడెడ్ ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పిలానీలు, బిట్స్ పిలానీ అడ్వాంటేజెస్. అక్కడ మీకు ఫీజ్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లం. 30 lakhs అవుతుంది మీకు 4 years కి గాను. ఈ ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. మీరు దీంతో ప్యారలల్ గా, దీంతో సమానంగా, ఇన్ఫాక్ట్ వారణాసి కన్నా కొంచెం పైనే బిట్స్ పిలానీ క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ మీరు ఇవ్వచ్చు. ఆల్ రైట్. ఈ లెవెల్ వరకు మీరు ఎన్ఐటీస్ గురించి మర్చిపోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గివ్. ఇవన్నీ వస్తే మీరు ఎన్ఐటీస్ కి వెళ్ళక్కర్లేదు. సిమిలర్లీ బిట్స్ పిలానీ హైదరాబాద్ కానీ అండ్ బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ కానీ మీరు కన్సిడర్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ 13 to 17 ఐఐటీస్. 13 to 17 ఐఐటీస్ నెక్స్ట్ గ్రూప్. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఐఐటి జోధ్పూర్ ఉంది, ఐఐటి పట్నా ఉంది, ఐఐటి మండి ఉంది, ఐఐటి భువనేశ్వర్ ఉంది, ఐఎస్ఎం ధన్బాద్ ఉంది. వీటన్నిటికన్నా డెఫినెట్ గా మీరు బిట్స్ పిలానీ క్యాంపస్ చూస్ చేసుకోవచ్చు. ప్యారలల్ గా మీరు బిట్స్ పిలానీ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ గోవా క్యాంపస్, గోవా ఫస్ట్, ఆ తర్వాత హైదరాబాద్ క్యాంపస్ మీరు చూసుకోవచ్చు. ఎన్ఐటీస్ వరకు మీరు కన్సిడర్ చేయక్కర్లేదు. అట్ దిస్ లెవెల్ యూ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ ఎన్ఐటీస్. ఇవి చూసుకుంటే ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇవన్నీ 2008, 2009 లో స్టార్ట్ అయ్యాయి. ఐఎస్ఎం ధన్బాద్ మాత్రం కొంచెం చరిత్ర ఉంది. 1926 లో స్టార్ట్ అయింది. ఇట్ వాస్ స్టార్టెడ్ యాజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు కానీ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇట్స్ అన్ ఐఐటి నౌ. సో ఐఐటి స్టేటస్ ఎప్పుడు వచ్చింది? 2016 లో ఐఐటి స్టేటస్ వచ్చింది. సో ఐఐటీస్ లో ఇవే సీనియర్, దో కాలేజ్ వైజ్ ఇదే సీనియర్, ఇది ఐఎస్ఎం ధన్బాద్. కానీ యాజ్ అన్ ఐఐటి ఇవన్నీ దే స్టార్టెడ్ ఎర్లియర్, 2008 లో దే స్టార్టెడ్. ఓకే. కానీ మీరు క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. 2408 to 3258. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తే ఐఎస్ఎం ధన్బాద్ బికాస్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ఆల్ దాట్ ఇట్స్ గాట్ ఎ గుడ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. బట్ ఇవన్నీ చూస్తే 30, 41, 33, 47 ఇవి దీస్ ఆర్ ద వేరియస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఆఫ్ జోధ్పూర్, పట్నా, మండి అండ్ భువనేశ్వర్. సో వీటిలో మీరు చాయిస్ చేసుకోవాలంటే లొకేషనల్ అడ్వాంటేజ్ చూసుకొని చేసుకోండి. భువనేశ్వర్ మనకి ఇట్స్ క్లోజర్ టు అస్, సో సమ్ స్టూడెంట్స్ గివ్
ప్రిఫరెన్స్. వీటన్నిటిలో ఈ ఐదిట్లో దెర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ చాయిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకటి బెటర్ ఒకటి నాట్ సో గుడ్ అని మనం ఏం అనలేము. సో వీటిలో మీరు లొకేషన్ అడ్వాంటేజ్ చూసుకొని మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ 18 to 23 ద ఫైనల్ లిస్ట్. ఇవన్నీ ఏంటంటే థర్డ్ జనరేషన్ ఐఐటీస్. థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అంటే 2015-2016 లో స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ జనరేషన్ ఐఐటీస్ లో తిరుపతి ఈ స్కోరింగ్ వెల్, అండ్ ఇన్ఫాక్ట్ తిరుపతి కొన్నేళ్ళ అయిన తర్వాత కొంచెం పైకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ Tirupati has a location advantage, is very close to Chennai. It is mentored by IIT Madras. So ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. NIR ranking is 59. క్లోజింగ్ ర్యాంక్ చూడండి 3701. ఇది కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్. మిగిలినవన్నీ 4232, 4856, 5162, 5791, 5972 ఇవన్నీ. సో ఈ రేంజ్ లో మీరు ఒకవేళ ఇవి రాకపోతే మీరు అప్పుడు NITs చూసుకోవచ్చు. వీటి తర్వాత అదర్ బ్రాంచెస్కి వెళ్లే ముందర మీరు NIT ట్రిచి, NIT వరంగల్, NIT సూరత్కల్, NIT రౌర్కేలా కంప్యూటర్ సైన్స్ మీరు ఇవి రాకపోతే అవి చూసుకోవచ్చు. వీటి పైన బిట్స్ పిలాని హైదరాబాద్ అండ్ బిట్స్ పిలాని గోవా క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ హౌ యూ కెన్ అక్రాస్ ఇన్స్టిట్యూట్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఆ రకంగా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ది 23 IITs ఆర్ దేర్. అండ్ ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. అండ్ మీరు ఇంకా ఎవరైతే హూవర్ సీరియస్ అబౌట్ ఐఐటీస్, మీకు ఆల్రెడీ మీ మార్క్స్ తెలుసు. మార్క్స్ ఆధారంగా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, మీకు ర్యాంక్ లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి. సో యూ కెన్ గెస్ అప్రాక్సిమేట్లీ వాట్ ర్యాంక్ యూ విల్ గెట్. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ ఈస్ గోన్ టు స్టార్ట్ ఆన్ 10th of June. ఎక్కువ టైం లేదు, 5 రోజులు మాత్రమే ఉంది. సో అప్రాక్సిమేట్ గా మీరు చాయిస్ ఫిల్లింగ్ ఏ రకంగా చేస్తారు, ఏ ఐఐటీ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏ బ్రాంచెస్ ఇస్తారు, ఇవన్నీ బ్రాడ్లీ మీరు డెసిషన్ తీసుకోవాలి. ఐఐటీస్ ర్యాంకింగ్ అయితే మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. బట్ ర్యాంక్ కాలేజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా, బ్రాంచ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా, సిఎస్సి కి ప్రిఫరెన్స్ ఇస్తారా, కోర్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా, ఏంటి ఇలాంటి బ్రాడ్లీ ది డెసిషన్స్ యూ హావ్ టు టేక్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఎందుకంటే ఒకసారి రిజల్ట్ వచ్చేసిన తర్వాత చాలా హడావిడి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మీరు 10th నుంచి ఇంకా యూ విల్ బి బిజీ విత్ కౌన్సిలింగ్. సో అందుకోసం 10th లోపల మీరు అప్రాక్సిమేట్ గా మీకు ఏమేమి చాయిసెస్ ఉన్నాయి అవి జోసా సైట్కి వెళ్తే, వెబ్సైట్కి వెళ్తే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ వస్తే దాని ప్రకారం మీరు ఏ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఏ బ్రాంచ్, ఏ కాలేజు అన్నది ఒక ఐడియా అయితే తెచ్చుకోండి. సో దట్ యూ షుడ్ డూ సంథింగ్ ఇమీడియట్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.